ఇంగ్లాండ్ క్రికెట్లో బజ్బాల్ శకానికి తెరపడింది. టెస్ట్ క్రికెట్లో దూకుడుగా ఆడుతూ పలు సంచలన విజయాల వెనుక ఉన్న హెడ్ కోచ్ బ్రెండన్ మెక్కలం రెడ్ బాల్ ఫార్మేట్లో తన పదవి నుంచి తప్పుకున్నాడు. ఈ మేరకు రాజీనామా చేస్తూ ఇంగ్లాండ్ బోర్డుకు తన నిర్ణయాన్ని తెలిపాడు. ఇటీవల బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన కొద్ది రోజుల్లోనే మెక్కలం కూడా ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్గా మారింది. 2022 మే నెలలో ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు హెడ్ కోచ్గా బెన్ స్టోక్స్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ వ్యూహాన్ని తెరపైకి తెచ్చాడు. మెక్కలం నిక్నేమ్ అయిన బజ్ ఆధారంగా ఈ విప్లవాత్మక వ్యూహానికి బజ్ బాల్ అనే పేరు వచ్చింది. టెస్ట్ క్రికెట్ అంటే సాధారణంగా డిఫెన్సివ్గా ఆడుతూ వికెట్లు కాపాడుకోవడం, కానీ ఆ బజ్ బాల్ వ్యూహంలో ఫలితం గురించిన భయం లేకుండా వన్డే లేదా T20 తరహాలో మొదటి బంతి నుంచే ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగుతారు. సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా ఓవర్కు 5 కంటే ఎక్కువ రన్ రేట్తో వేగంగా పరుగులు సాధించడం ఈ వ్యూహం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ బజ్బాల్ వ్యూహంతోనే ఇంగ్లాండ్ టెస్టుల్లో పలు సంచలన విజయాలను అందుకుంది. స్వదేశంలో న్యూజిలాండ్ను 3-0తో ఓడించడం, అలాగే భారత్పై ఎడ్జ్బాస్టన్లో రికార్డు స్థాయిలో 378 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడం, అలాగే పాకిస్తాన్ పర్యటనలో హిస్టారికల్గా 3-0తో క్లీన్ స్వీప్ చేయడం వంటివి బజ్బాల్ వ్యూహంతో వచ్చినవే. అయితే ఈ దూకుడు వ్యూహం కొన్నిసార్లు ఘోర పరాజయాలకు కూడా కారణమైంది. గత ఏడాది భారత్ పర్యటనలో టర్నింగ్ పిచ్లపై కూడా బజ్బాల్ తరహాలోనే ఆడబోయి ఇంగ్లాండ్ 1-4తో ఘోర పరాజయం పాలైంది. ఆస్ట్రేలియా చేతిలోనూ ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లో 1-4తో ఘోరంగా ఓడిపోయింది. ఇటీవల కివీస్ చేతిలోనూ టెస్ట్ సిరీస్ కోల్పోయింది. టెస్ట్ జట్టుకు కోచింగ్ ఇవ్వడం అంటే తనకు చాలా ఇష్టమని, స్టోక్స్ తాను కలిసి సాధించిన వాటిపై గర్వపడుతున్నామంటూ మెక్కలం చెప్పాడు. ఈ కాలంలో ఎన్నో అద్భుత విజయాలు, కొన్ని కఠిన ఫలితాలు కూడా చూశామన్నాడు. టెస్ట్ జట్టుకు హెడ్ కోచ్గా వ్యవహరించడం అదృష్టంగా భావిస్తున్నట్టు మెక్కలం చెప్పుకొచ్చాడు. ఇప్పుడు తన దృష్టి వైట్ బాల్ జట్లకు కోచింగ్ ఇవ్వడం పైనే ఉంటుందని మెక్కలం తెలిపాడు. కాగా మెక్కలం ఇంగ్లాండ్ వన్డే T20 జట్లకు కూడా కోచ్గా వ్యవహరించనున్నాడు.